స్టేజ్ పైకి పంచులతో వచ్చి నవ్విస్తారు, కానీ ఈయన మాత్రం ఫ్లూట్ తో వచ్చి నవ్విస్తారు అంటున్నారు. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా. నిజంగా అండి నా ఫస్ట్ నైట్ కలగానే ఉండిపోయిందండి. ఇన్నాళ్ళు నన్ను అందరూ పెళ్లి గాని ప్రసాద్ అని అన్నారండి. కష్టపడి పెళ్లి చేసుకున్నాను, కానీ పెళ్లి ఒక్కటే అయిందండి, కాలేదు. ఇప్పుడు నన్ను అందరూ శోభనం గాని ప్రసాద్ అని అంటున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే రెచ్చిపోతా, రేసు గుర్రలో పరిగెత్తుతా సార్, పరిగెత్తుతా. మనకి 12 పిల్లలు పుట్టాలని నన్ను ఆశీర్వదించండి. పిచ్చి మోహన్ నాన్న, ఆశీర్వదిస్తే పిల్లలు పుట్టరే, హక్కులు చేర్చుకుంటారు. ఎందుకు ఈ రోజు అంటే తెలుసా మీకు? ఏంటి? ఆదివారం అయితే ఆదివారం సెలవు కదండి. సోమవారం ఏమో మౌనవ్రతం అంటావు, బుధవారం గుడి అంటావు, శుక్రవారం ఏమో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటావు, గురువారం జబర్దస్త్ అంటావు, ఈ రోజు శనివారం వస్తేనేమో జీన్స్ అంటావు, సండే రోజు నా జీన్స్ కన్నా పరీక్ష చెప్తావు అనుకుంటే ఏంటే నువ్వు? ఏమండి మన పిల్లలు పుట్టడం కోసం పూజలు చేస్తున్నాను కదండి. పూజలు చేస్తే పిల్లలు పుట్టరే? ఇదిగో ఇలా పూజలు చేస్తే పిల్లలు పుడతారండి. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను పూజ చేస్తాను, మీరు కూర్చోండి. అలాగా సన్నీ లియోన్ సంసార పక్షంగా మారడం, నాకు శోభనం జరగడం ఈ లైఫ్ లో జరగదండి. అమ్మగారు ఏంటి ఇప్పుడు వచ్చావు? నైట్ అంతా నిద్రపోలేదు అమ్మగారు. ఏం చేస్తావు? నేను మా ఆయన ఇద్దరు కలుసుకొని దోమలు కొట్టుకున్నాం. అర్థమైందండి. ఏమర్థమైంది? వాళ్ళ ఇంట్లో దోమతర లేదని. ఏంటి రత్తలు వామిటింగ్ చేసుకుంటున్నావు? నేను నెల తప్పానండి. బాగా చదువుకో, ముందే చెప్పాను. సిస్టమ్ లో రాసుకుంది. నెల తప్పింది అంటే పరీక్ష తప్పడం కాదు. రత్తలు ఏ పూజలు చేసావు? నేను ఏ పూజలు చేయలేదండి, మొత్తం మా ఆయనే చేసాడు. చూసారండి, వాళ్ళు ఆయన పూజ కూడా చేస్తారంట. మీరు ఉన్నారు ఎందుకు? పూజలు చేయలేదే, చెప్పింది కదా రాత్రంతా దోమలు కొట్టాడని. ఈ రోజు నేను కూడా రాత్రంతా దోమలు కొట్టుకుంటూ కూర్చుంటాను. కుదరదండి. ఎందుకు? మన ఇంట్లో అలౌట్ ఉందండి. మనం వంట పని చేసుకుందాం. నాకు ఇప్పుడు అర్థమైందండి, నాకు పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా ఆ మన్మధుడే దిగి రావాలి. ఆ మన్మధ పుత్రుడా. మన్మధుని పిలిస్తే నువ్వు వచ్చావేంటి సుధీర్? నన్ను మించిన మన్మధుడు ఉన్నాడే. నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తా. నువ్వు మగాళ్ళ కోరికలు కూడా తీరుస్తావు సుధీర్? కొడతా, నేను అనింది అది కాదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను తీరుస్తా అన్నా. నువ్వు నా ప్రాబ్లం సొల్యూషన్ చేయద్దు, జస్ట్ సలహా ఇస్తూ చాలు. ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, నాకు పెళ్ళై 5 years అయింది. ఇప్పుడు కూడా నా పిల్ల నన్ను టచ్ చేయట్లేదు. అది నా చుట్టూ తిరిగే. ఏదన్నా ఒక చిన్న చిట్కా చెప్పా? సొల్యూషన్ అంటే నా దగ్గర మంచి మిషన్ ఉంది, దాన్ని నువ్వు వాడుకో. నువ్వు వాడిన మిషన్ నాకెందుకో? అది కాదు, మిషన్ అంటే ఇదిగో ఈ రింగు, ఈ ఫ్లూట్ అన్నమాట. ఈ రింగ్ మీ ఆవిడ చేతికి పెట్టు, ఈ ఫ్లూట్ నీ చేత్తో పట్టు. ఇక మీ ఆవిడ నా చుట్టూ చిచ్చి నీ చుట్టూ తిరగపోతే నా మీద ఒట్టు. ఓకేనా? అదిగో మీ భార్య భర్తల మధ్య ఏదన్నా సమస్య వస్తే నన్ను పిలువు, నేను ఇన్వాల్వ్ అవుతాను. నీలాంటోడు భార్య భర్తల మధ్యలోకి వస్తేనే సమస్య. దయచేసి వెళ్ళిపో. ఇక నా పొలంలో మొలకలు వచ్చాయి. బంగారం ఇలారా. ఎప్పటి నుంచో బంగారం కావాలన్నావు కదా, ఇదిగో నీకోసం రింగు చేయించా, పెట్టుకో. థ్యాంక్స్ అండి. ఒక్కసారి ట్రై చేస్తాను సార్. ఏమండి, ఈ ఫ్రూట్ ఇలా వాయిస్తుంది నాకు ఎలా తెలుసా? నరాలు తెగిపోతున్నట్టుందండి కదా. ఈ అవకాశం కోసం ఎన్నో రోజులు చూస్తున్నాను. నేను వెళ్ళి మల్లెపూలు తీస్తాను, నువ్వు మంచం రెడీ చేయి బంగారం. ఎంత కూరుంటెయ్యమ్ము, ఎంత పోపుంటెయ్యమ్ము, నీ కొటకుల బిడ్డలు తల్లు దండం పెడుతా.
పాదాకాలం తల్లి ఇంత ముద్దుంటే అమ్మా. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేదంట, ఇల్లంతా దోచేయచ్చు. రోజు ఊరికి అన్నా తల్లే ఈ గొంతేసుకొని అరవడం కంటే ఈ ఫ్లూట్ తో వాయిస్తే అందరు భిక్ష చేస్తారు. అమ్మా వేడి వేడి ముద్దుంటే అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడికన్నా వెళ్ళి ఒక ముద్దుంటే అమ్మా అంటే చిపోరా ముస్టాడా అంటారు. నువ్వు ముద్దుంటే అంటే కొంచెం ముద్దు పెట్టావమ్మా. నువ్వు ముష్టోడి కాదు, ఈ అవదాస్తి నీదే. ఈ ఆస్తి నాదే. అవును. ఇన్ని రోజుల నుంచి నాకు తెలియక ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఊదుకుంటా. దాని మొగుని అది నా యావదాస్తి. నువ్వేంట్రా ఫ్లూట్ వాయిస్తున్నావు? ఖాళీగా ఉందని వాయిస్తున్నా. ఖాళీ ఉంటే ఎవరి ఫ్లూట్ అయినా వాయిస్తావా? వాయించడం ముఖ్యం, ఏమందైతే. ఆయన నువ్వేంటే? నీకు కావాలని చేయలేదండి. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఆ స్వరాలు నరాలు తెగిపోయినాయండి. అవునా? నీకు మగడికి బెగ్గరికి తేడా లేట్లేదా? ఆయన బాగా వాయిస్తున్నాడండి. నన్ను క్షమించండి. ఆ బెగ్గర్ని పట్టుకున్న చేతులతో నన్ను పట్టుకుంటావా? వెళ్ళి స్నానం చేసిరా. స్నానం చేస్తే ముందు జ్యువెలరీ ఎందుకు తీసేస్తా. అయ్యగారు పన్నా వేసుకుంటుందా? అయిపోయింది, వెళ్ళొస్తానండి. అమ్మో ఉంగరమా? అయ్యగారు పనంతా అయిపోయింది, వెళ్ళొస్తానండి. పని వెళ్ళిపోయింది, మా ఆవిడ స్నానం చేస్తుంది, ఇప్పుడు ఉంటది నాకు. దేవుడా, ఇంత మంచి హ్యాపీనెస్ ని ఇన్నాళ్ళు ఎందుకు వదులుకున్నావమ్మా? ఏమో నాకు కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఎన్ని రోజుల నుంచి నీకు ట్రై చేస్తున్నాను తెలుసా? ఇప్పుడు మాత్రం ఒక సెకండ్ కూడా లేట్ చేయనిక. నేను కూడా చేయను. ఏం చేయకుండా అరుస్తావేంటి? నేను కాదు. ఏమన్నా చేస్తే చంపేస్తాను రా. ఎప్పుడు సాగుతుంది? అయ్యగారు ఎప్పటి నుంచో నా కోసం ట్రై చేస్తున్నారంట. మొద్దు మొహం దాన్ని నాకే తెలియదు. ఎప్పుడు చెప్పానే? మీకోసం మరి పిల్లల కోసం పూజలు వ్రతాలు చేస్తుంటే మీరు మాత్రం దీని పని పిల్లకి చేస్తారు కదా. కూడా ఇంట్లో ఉండండి, అమ్మగారింటికి వెళ్ళిపోతారు. చిచ్చి బంగారం వద్దే, బంగారం. అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోయారుగా, ఫ్లూట్ వాయించండి. నేను ఫ్లూట్ వాయిస్తే నా పిల్లం రావాలిగా, నువ్వు వచ్చావేంటే? నాకు కూడా తెలియదండి. కొంప తీసి మావిడ ఉంగరం ఏమన్నా దుబ్బేసావా? ఉంగరమా? ఉంగరం ఏంటండి? ఎక్కడ ఉంటే చూడండి. ఉంగరం నాకు తెలియదండి బాబు. సుధీర్ లా కాకుండా వేరే రకంగా శృతి వాయించానేమో. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ చేస్తా. చెల్లమ్మ పెళ్లి కూర్చో తల్లే. అందరి దగ్గర వర్కౌట్ అయింది, రష్మి దగ్గర ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇది సుధీర్ గారు ఇచ్చాడు కదా, ఆయన పాముకు ముంగిసుకోబడదు. అయ్య బాబాయ్ నాకు ఇది వద్దు. మావిడ ఏంట్రా
హలో ఇప్పుడు నువ్వు ఫ్లూట్ కాదు, నా సొంతంగా విజులు కొనుక్కున్నా. ఏంటండి ఇంట్లో లేదా? అటువైపు ఉంది. నాకు కొట్టు, నాకు కొట్టు. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చాలా ఫన్నీగా అనిపించింది. భిక్షగాడు రావటం, ఆ తర్వాత పన్నమ్మాయి రావటం. సో లాస్ట్ లో రష్మి దగ్గర వర్కౌట్ అవ్వలేదు, అక్కడ అమ్మాయి గారు కదా. చాలా ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్. వెరీ గుడ్ వెంకీ, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మోర్ దాన్ డైలాగ్ సిచ్యువేషన్స్ తో బ్రహ్మాండం వించావు. థ్యాంక్ యూ సార్. వెరీ 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 గుడ్.